గుర్తుపెట్టుకో. హాయ్ ఆల్. వెల్కమ్ టు అవర్ ఛానల్. మైసెల్ఫ్ మాధవి. టుడే మనం చెప్పబోయే టాపిక్ సేల్స్ సేల్ రైట్స్ అండ్ లయబిలిటీస్ ఆఫ్ బయ్యర్ అండ్ సెల్లర్. ఇందులో బి టాపిక్ వచ్చేసి సేల్ అండ్ రైట్స్ లేదా లయబిలిటీస్ ఆఫ్ పార్టీస్ అంటే ఏమిటో టుడే తెలుసుకుందాము. ఏంటి అంటే తెలుగులో వచ్చేసి అ అమ్మకం మరియు పార్టీల హక్కులు మరియు బాధ్యతలు. భారతీయ చట్టం ప్రకారం అమ్మకం సందర్భంలో వస్తువుల అమ్మకపు చట్టం 1930 1930 కదిలే వస్తువుల అమ్మకాన్ని నియంత్రిస్తుంది. అయితే ఆస్తి బదిలీ చట్టం 1882 మరియు ఇతర సంబంధిత చట్టాలు స్థిరాస్తి అమ్మకానికి వర్తిస్తాయి. విక్రేత మరియు కొనుగోలుదారు యొక్క హక్కులు మరియు బాధ్యతలు ఈ చట్టపరమైన చట్టాల ప్రకారం నిర్వచించబడ్డాయి మరియు రక్షించబడ్డాయి. అమ్మకం అంటే ఏమిటి? అమ్మకం అంటే అమ్మకం అనేది ఒప్పందంగా నిర్వహించబడింది. ఇక్కడ విక్రేత వస్తువులు లేదా ఆస్తి యొక్క యజమానాన్ని కొనుగోలుదారుకు ధరకు బదిలీ చేస్తాడు. అమ్మకం యొక్క సారాంశం యజమానాన్ని బదిలీ చేయడం కేవలం స్వాధీనం కాదు. వస్తువుల అమ్మకం. వస్తువుల అమ్మకం అనగా ఏంటి అంటే విక్రేత ధరకు బదులుగా వస్తువుల అమ్మకపు చట్టం 1930 ప్రకారం వస్తువుల యజమానాన్ని కొనుగోలుదారుకు బదిలీ చేసే లేదా బదిలీ చేయడానికి అంగీకరించే ఒప్పందం. స్థిరాస్తుల అమ్మకం అంటే డబ్బు లేదా ఇతర పరిహారానికి బదులుగా భూమి లేదా భవనాలు వంటి స్థిరాస్తి యజమానాన్ని బదిలీ చేయడం. ఆస్తి బదిలీ చట్టం 1882 1882 ద్వారా నియంత్రించబడుతుంది. ఫస్ట్ వన్, అమ్మకంలో విక్రేత యొక్క హక్కులు మరియు బాధ్యతలు. విక్రేత హక్కులు. ఫస్ట్ వన్ వచ్చేసి చెల్లింపు స్వీకరించే హక్కు. వివరణ ఏంటి అంటే ఒప్పందంలో అంగీకరించిన ధరను స్వీకరించే హక్కు విక్రేతకు ఉంది. ఇది విక్రేత యొక్క ప్రాథమిక హక్కు. చట్టపరమైన ఆధారం. వస్తువుల అమ్మకపు వస్తువుల చట్టపరమైన ఆధారం వస్తువుల అమ్మకపు చట్టం మరియు ఆస్తి బదిలీ చట్టం రెండింటి కింద ధర ఒప్పందం యొక్క ప్రధాన పదం. ఉదాహరణ, కొనుగోలుదారు చెల్లించడంలో విఫలమైతే విక్రేత ధర కోసం దావా వేయవచ్చు లేదా చట్టపరమైన చర్య తీసుకోవచ్చు. సెకండ్ వన్, యజమానాన్ని బదిలీ చేసే హక్కు. వివరణ, ఒప్పందం నిబంధనలకు లోబడి ఆస్తి లేదా వస్తువుల యజమానాన్ని కొనుగోలుదారుకు బదిలీ చేసే హక్కు విక్రేతకు ఉంది. చట్టపరమైన ఆధారం. అమ్మకం పూర్తయిన తర్వాత మరియు స్వాధీనం డెలివరీ చేయబడిన తర్వాత యాజమాన్యం బదిలీ చేయబడుతుంది. ఉదాహరణ, కారు అమ్మకంలో విక్రేత చెల్లింపు తర్వాత కొనుగోలుదారుకు టైటిల్ను బదిలీ చేయాలి. థర్డ్ వన్, వస్తువులను నిలుపుకునే హక్కు చెల్లింపు చేయని సందర్భంలో. వివరణ, కొనుగోలుదారు చెల్లింపు చేయడంలో విఫలమైతే చెల్లింపు జరిగే వరకు కొన్ని సందర్భాలలో వస్తువులను స్వాధీనం చేసుకునే హక్కు విక్రేతకు ఉంటుంది. చట్టపరమైన ఆధారం అంటే ఏమిటి అంటే విక్రేతకు ధర చెల్లించే వరకు భద్రతగా వస్తువులను నిలుపుకునే హక్కు లేదా హక్కు ఉండవచ్చు. ఉదాహరణ ఏమిటి అంటే వస్తువుల అమ్మకపు ఒప్పందంలో కొనుగోలుదారు చెల్లింపును డిఫాల్ట్ చేసే విక్రేత వస్తువులను తాత్కాలిక హక్కు కింద ఉంచుకోవచ్చు. 4, ఒప్పందాన్ని రద్దు చేసే హక్కు. వివరణ, కొనుగోలుదారు బాధ్యతలను చెల్లింపు లేదా అంగీకారం వంటివి నెరవేర్చడంలో విఫలమైతే విక్రేతకు ఒప్పందాన్ని రద్దు చేసే హక్కు విక్రేతకు ఉంటుంది. చట్టపరమైన ఆధారం. కాంట్రాక్టు చట్టం మరియు వస్తువుల అమ్మకపు చట్టం ప్రకారం విక్రేత చెల్లింపు చేయనందుకు అమ్మకాన్ని రద్దు చేయవచ్చు. ఉదాహరణ, కొనుగోలుదారు అంగీకరించిన ధర చెల్లించకపోతే విక్రేత అమ్మకాన్ని రద్దు చేయవచ్చు. విక్రేత యొక్క బాధ్యతలు. ఫస్ట్ వన్, వస్తువులు లేదా ఆస్తిని డెలివరీ చేయవలసిన బాధ్యత. వివరణ, ఒప్పందంలోని నిబంధనల ప్రకారం విక్రేత వస్తువులను లేదా ఆస్తిని కొనుగోలుదారుకు డెలివరీ చేయాలి. చట్టపరమైన ఆధారం.
వస్తువుల అమ్మకపు చట్టం 1930 ప్రకారం విక్రేత వస్తువులను డెలివరీ చేయవలసిన బాధ్యత కలిగి ఉంటాడు. ఉదాహరణ, ఒప్పందంలో నిర్దేశించిన సమయంలోపు విక్రేత వస్తువులను డెలివరీ చేయడంలో విఫలమైతే వారు ఒప్పంద ఉల్లంఘనకు బాధ్యత వహించవచ్చు. సెకండ్ వన్, వస్తువుల టైటిల్‌ను అందించడం మరియు క్లియర్ చేయడం బాధ్యత. వివరణ: విక్రేత కొనుగోలుదారునికి మంచి టైటిల్‌ను బదిలీ చేయాలి. అంటే కొనుగోలుదారు అంగీకరించకపోతే ఆస్తిని ఎటువంటి భారాలు లేకుండా పొందాలి. చట్టపరమైన ఆధారం అంటే విక్రేత టైటిల్‌ను మార్కెట్ చేయదగినదిగా మరి మరియు ఆస్తి లేదా వస్తువులు మూడవ పక్ష క్లెయిములు లేకుండా ఉండేలా చూసుకోవాలి. ఉదాహరణ, విక్రయించిన విక్రయించిన ఆస్తి చెల్లించని తనఖా కలిగి ఉంటే దానిని బదిలీ చేయడానికి ముందు విక్రేత టైటిల్‌ను క్లియర్ చేయడానికి బాధ్యత వహిస్తాడు. థర్డ్ వన్, వస్తువులలో లోపాలకు బాధ్యత అంటే వివరణ: కొనుగోలుదారుకు లోపాల గురించి తెలియకపోతే లేదా లోపాలను ఒప్పందంలో బహిర్గతం చేయకపోతే లేదా మినహాయించకపోతే వస్తువులలోని లోపాలకు విక్రేత బాధ్యత వహిస్తాడు. చట్టపరమైన ఆధారం అంటే వస్తువుల అమ్మకం చట్టం ప్రకారం వస్తువుల వర్తకం చేయగల నాణ్యతతో ఉన్నాయని మరియు ఒప్పందానికి అనుగుణంగా ఉన్నాయని విక్రేత నిర్ధారించుకోవాలి. ఉదాహరణ, విక్రేత లోపభూయిష్ట కారును విక్రయిస్తే కొనుగోలుదారుకు బహిర్గతం చెయ్యని ఏవైనా లోపాలకు వారు బాధ్యత వహిస్తారు. ఫోర్త్ వన్, డెలివరీ చెయ్యకపోవడం లేదా ఆలస్యం కోసం బాధ్యత. వివరణ: విక్రేత అంగీకరించిన సమయంలోపు వస్తువులను లేదా ఆస్తిని డెలివరీ చేయడంలో విఫలమైతే లేదా అసలు డెలివరీ చేయడంలో విఫలమైతే వారు కొనుగోలుదారుకు నష్టాలను బాధ్యత వహిస్తారు. చట్టపరమైన ఆధారం: వస్తువుల అమ్మకపు చట్టం ఒప్పందం ప్రకారం వస్తువులను డెలివరీ చేయవలసిన విక్రేత బాధ్యత నిర్దేశిస్తుంది. ఉదాహరణ, విక్రేత సకాలంలో ఉత్పత్తిని డెలివరీ చేయడంలో విఫలమైతే కొనుగోలుదారుకు కలిగే ఏవైనా పర్యవసాన నష్టాలకు వారు బాధ్యత వహించవచ్చు. సెకండ్ వన్, అమ్మకంలో కొనుగోలుదారు యొక్క హక్కులు మరియు బాధ్యతలు. కొనుగోలుదారు యొక్క హక్కులు ఏమిటి అంటే కింద ఇవ్వబడినవి మనం చూద్దాం ఇప్పుడు. వస్తువులు లేదా ఆస్తిని స్వీకరించే హక్కు. వివరణ: ఒప్పందం ప్రకారం వస్తువులు లేదా ఆస్తిని స్వీకరించే హక్కు కొనుగోలుదారుకు ఉంది. విక్రేత అంగీకరించిన విధంగా వస్తువులను డెలివరీ చేయాలి లేదా యజమానాన్ని బదిలీ చేయాలి. చట్టపరమైన ఆధారం: కొనుగోలుదారుకు ఉన్న హక్కు అమ్మకం పూర్తయినప్పుడు యజమాన హక్కు లేదా హక్కు ఏర్పడుతుంది. ఉదాహరణ, కొనుగోలుదారు చెల్లింపు చేసినట్లయితే లేదా చెల్లించడానికి సిద్ధంగా ఉంటే వారికి వస్తువులు, ఆస్తులు స్వీకరించే హక్కు ఉంటుంది. సెకండ్ వన్, వస్తువులను తనిఖీ చేసే హక్కు. వివరణ: అమ్మకం ముగిసే ముందు వస్తువులను తనిఖీ చేసే హక్కు కొనుగోలుదారుకు ఉంది. ముఖ్యంగా ఏమిటి అంటే కదిలే వస్తువుల విషయంలో. చట్టపరమైన ఆధారం: వస్తువుల అమ్మకపు చట్టం ప్రకారం కొనుగోలుదారు వస్తువులను కొనుగోలు చేయడానికి అంగీకరించే ముందు వాటిని తనిఖీ చేయవచ్చు. ఉదాహరణ, కారును కొనుగోలు చేసే ముందు కొనుగోలుదారు దాని పరిస్థితిని తనిఖీ చేయవచ్చు మరియు అది ఒప్పందంతో సరిపోతుందని ధృవీకరించవచ్చు. థర్డ్ వన్, డెలివరీ చేయకపోవడం కోసం దావా వేసే హక్కు. వివరణ: విక్రేత వస్తువులు లేదా ఆస్తిని డెలివరీ చేయడంలో విఫలమైతే కొనుగోలుదారు నష్టపరిహారం కోసం దావా వేసే హక్కు లేదా నిర్దిష్ట పనితీరును కోరే హక్కు కొనుగోలుదారుకు ఉంది. చట్టపరమైన ఆధారం అంటే విక్రేత డిఫాల్ట్ అయితే కొనుగోలుదారు కాంట్రాక్టు చట్టం ప్రకారం పనితీరును డిమాండ్ చేయవచ్చు లేదా పరిహారం కోసం దావా వేయవచ్చు. ఉదాహరణ, విక్రేత వస్తువులను డెలివరీ చేయడానికి నిరాకరిస్తే కొనుగోలుదారు ధర లేదా వస్తువుల విలువ కోసం దావా వేయవచ్చు. ఫోర్త్ వన్, ఉల్లంఘనకు పరిహారం పొందే హక్కు. వివరణ: విక్రేత డెలివరీ చేసిన వస్తువులు లేదా ఆస్తి లోపభూయిష్టంగా ఉంటే లేదా ఒప్పందానికి అనుగుణంగా లేకుంటే కొనుగోలుదారుకు పరిహారం పొందే హక్కు ఉంటుంది. చట్టపరమైన ఆధారం: వస్తువుల అమ్మకపు చట్టం ప్రకారం
కొనుగోలుదారు లోపభూయిష్ట వస్తువులకు పరిహారం లేదా ప్రత్యామ్నాయాన్ని డిమాండ్ చేయవచ్చు. ఉదాహరణ, విక్రేత లోపభూయిష్ట వస్తువులను డెలివరీ చేస్తే కొనుగోలుదారు భర్తీ కోసం అడగవచ్చు లేదా నష్టపరిహారాన్ని క్లెయిమ్ చేయవచ్చు. కొనుగోలుదారు యొక్క బాధ్యతలు. ఫస్ట్ వన్, అంగీకరించిన ధరను చెల్లించాల్సిన బాధ్యత. వివరణ: కొనుగోలుదారు ఒప్పందంలో అంగీకరించిన ధరను చెల్లించాలి. అమ్మకపు ఒప్పందం ప్రకారం ఇది కొనుగోలుదారు యొక్క ప్రాథమిక బాధ్యత. మా చట్టపరమైన ఆధారం అంటే కొనుగోలుదారు డెలివరీ సమయంలో లేదా ఒప్పందంలో పేర్కొన్న నిబంధనల ప్రకారం ధరను చెల్లించాలి. ఉదాహరణ ఏమిటి అంటే, కొనుగోలుదారు వస్తువులకు చెల్లించకపోతే విక్రేత ధర కోసం దావా వేయవచ్చు లేదా ఒప్పందాన్ని ముగించవచ్చు. సెకండ్ వన్, వస్తువులు ఆస్తిని డెలివరీ చేయవలసిన బాధ్యత. వివరణ ఏమిటి అంటే, ఒప్పందంలో అంగీకరించిన విధంగా కొనుగోలుదారు వస్తువులు లేదా ఆస్తిని డెలివరీ చేయవలసి ఉంటుంది. చట్టపరమైన ఆధారం: కొనుగోలుదారు చెల్లుబాటు అయ్యే కారణం లేకుండా స్వాధీనం చేసుకోవడానికి నిరాకరిస్తే వారు నష్టాలకు విక్రేతకు బాధ్యత వహించవచ్చు. ఉదాహరణ, కొనుగోలుదారు ఇప్పటికే కొనుగోలు చేయడానికి అంగీకరించిన వస్తువులను స్వాధీనం చేసుకోవడానికి నిరాకరిస్తే విక్రేత ఏమైనా ఖర్చులకు కొనుగోలుదారుని బాధ్య బాధ్యునిగా చేయవచ్చు. థర్డ్ వన్, పనితీరు లేకపోవడం వల్ల బాధ్యత. వివరణ: కొనుగోలుదారు చెల్లించడంలో లేదా డెలివరీ తీసుకోవడంలో విఫలమైతే వారు ఒప్పంద ఉల్లంఘనకు బాధ్యత వహించబడతారు మరియు ఏవైనా నష్టాలకు విక్రేతకు పరిహారం చెల్లించాలి. చట్టపరమైన ఆధారం: ఒప్పంద చట్ట ప్రకారం పనితీరు లేకపోవడం వల్ల తలెత్తే ఏవైనా నష్టాలకు కొనుగోలుదారు బాధ్యత వహిస్తాడు. ఉదాహరణ, కొనుగోలుదారు అంగీకరించిన చెల్లింపును చెల్లించకపోతే వారు ఏదైనా లాభ నష్టానికి విక్రేతకు పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. సారాంశ పట్టిక ఏమిటి అంటే, విక్రేత మరియు కొనుగోలుదారు యొక్క హక్కులు మరియు బాధ్యతలు. పార్టీ: అమ్మకానికి ముందు హక్కులు, అమ్మకానికి ముందు బాధ్యతలు. అమ్మకానికి ముందు హక్కులు, అమ్మకానికి తర్వాత హక్కులు, అమ్మకానికి తర్వాత హక్కులు, అమ్మకానికి తర్వాత బాధ్యతలు. పార్టీ: వస్తువులు లేదా ఆస్తిలో లోపాలను వెల్లడించే బాధ్యత, అమ్మకానికి ముందు హక్కులు, చెల్లింపు చేయనందుకు దావా వేసే హక్కు, అమ్మకానికి ముందు బాధ్యతలు, వస్తువులు లేదా ఆస్తి యొక్క లోపాలకు లేదా తప్పుగా సూచించినందుకు బాధ్యత. పార్టీ: కొనుగోలుదారు డిఫాల్ట్ అయితే రద్దు చేసే హక్కు, అమ్మకానికి ముందు హక్కు, సకాలంలో డెలివరీ చేయడంలో వైఫల్యానికి బాధ్యత. అమ్మకానికి ముందు బాధ్యతలు ఏమీ లేవు. పార్టీ: కొనుగోలుదారు. అమ్మకానికి ముందు హక్కులు: వస్తువులు లేదా ఆస్తిని తనిఖీ చేసే హక్కు, అమ్మకానికి ముందు బాధ్యతలు. అంగీకరించిన ధరను చెల్లించే బాధ్యత, ఒప్పందం ప్రకారం వస్తువులు లేదా ఆస్తిని స్వీకరించే హక్కు, ఆయన అమ్మకానికి ముందు వస్తువులు లేదా ఆస్తికి చెల్లించే బాధ్యత. పార్టీ: వస్తువులు లేదా ఆస్తి డెలివరీని డిమాండ్ చేసే హక్కు, అమ్మకానికి ముందు హక్కులు, వస్తువుల డెలివరీ తీసుకునే బాధ్యత లేదా ఆస్తి, అమ్మకానికి ముందు బాధ్యతలు, లోపభూయిష్ట వస్తువులు ఆస్తికి పరిహారం పొందే హక్కు. పార్టీ: డెలివరీని తిరస్కరించడం లేదా ఆలస్యం కలిగించడం కోసం బాధ్యత. పార్టీ: డెలివరీ చేయకపోవడం లేదా పనితీరు తీయలేకపోవడం కోసం దావా వేసే హక్కు, అమ్మకానికి ముందు హక్కులు, ఉల్లంఘన, డెలివరీ చేయకపోవడం లేదా లోపాలు, అమ్మకానికి ముందు బాధ్యతలు. పార్టీ: డెలివరీ చేయకపోవడం లేదా పనితీరు లేకపోవడం కోసం దావా వేసే హక్కు, అమ్మకానికి ముందు హక్కులు, ఉల్లంఘన, డెలివరీ చేయకపోవడం లేదా లోపాలు కోసం దావా వేసే హక్కు, అమ్మకానికి ముందు బాధ్యతలు, ఒప్పంద ఉల్లంఘనకు బాధ్యత. ముగింపు ఏమిటి అంటే, అమ్మకపు లావాదేవీలో
విక్రేత మరియు కొనుగోలుదారు ఇద్దరికీ లావాదేవీ సహజంగా మరియు న్యాయంగా సాగుతున్న నిర్ధారించే నిర్దిష్ట హక్కులు మరియు బాధ్యతలు ఉంటాయి. విక్రేత వస్తువులు లేదా ఆస్తిని విక్రయించదగిన స్థితిలో డెలివరీ చెయ్యాలి మరియు యజమానాన్ని బదిలీ చెయ్యాలి. అయితే కొనుగోలుదారు అంగీకరించిన ధరను చెల్లించి డెలివరీ తీసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. ఈ బాధ్యతలలో దేనినైనా నెరవేర్చడంలో విఫలమైతే ఒప్పంద ఉల్లంఘన, పరిహారం లేదా అమ్మకాన్ని ముగించడం వంటి చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు. చెల్లుబాటు అయ్యే మరియు అమలు చేయగల అమ్మకాన్ని నిర్ధారించడానికి 2 పార్టీలు చట్ట ప్రకారం వ్యవహరించాలి. హాయ్ వ్యూయర్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.